హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మన ఛానల్‌లో చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఆనియన్స్ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. చిక్కుడుకాయలు కూడా చాలా చక్కగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే 3 స్పూన్లు కారం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. చాలా చక్కగా అయితే కర్రీ మగ్గుతుందండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మన కర్రీ అనేది గిన్నెకి అడుగు పట్టకుండా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ ఇలా టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనల్‌గా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా చాలా చక్కగా మగ్గింది. దగ్గరగా అయింది చూసారా. చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.